jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey! ముందుగా ప్రియమైన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు జన్మదినం మనందరికీ శుభదినం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కన్యక అయిన మరియ గర్భంలో జన్మించారు. మనం చేసిన పాపాలకు శిక్ష పడకుండా ఆయన శిలువ మీద మరణించారు. మనకు రావలసిన శిక్షను ఆయన అనుభవించారు. తత్ఫలితంగా మనం పాపక్షమాపణ పొంది ఉన్నాము. పాపక్షమాపణ పొందిన మనము తిరిగి మళ్ళీ పాపం చేయకుండా ఆయన మార్గంలో మనం నడవాలి. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే ఆయన చేసిన త్యాగ ఫలితమే. ఆయన చూపిన ప్రేమ, కరుణ, ఆప్యాయత ఇవన్నీ కూడా మనం మన వలె మన పొరుగు వారిని ప్రేమించి ఆచరణలో చూపించాలి. ఆయన మన మీద చూపిన ప్రేమ, కరుణ మనం కూడా అందరి మీద చూపించాలి. ఆయన చెప్పిన విధంగా మన వలె మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. శాంతి, సమాధానం, సంతోషం కలిగి జీవించాలి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతారని ఆయన చెప్పిన వాక్యం. అది అందరితో కూడా సఖ్యత కలిగి జీవిస్తేనే దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఆయన చూపిన మార్గంలో మనం నడిచినప్పుడు అందరికీ ఆదర్శవంతంగా ఉంటాము. క్రిస్మస్ అంటే ఇంటిపైన స్టార్స్ పెట్టడం, ప్రార్థనలు చేయటం, బహుమతులు అందరికీ పంచటం ఇదొక్కటే కాదు. వీటితో పాటు యేసు ప్రభువారు చెప్పినట్టుగా ఆయన ప్రేమను అందరికీ పంచాలి. అదే నిజమైన క్రిస్మస్. మనకు రావలసిన శిక్షలన్నీ ఆయన తన మీద వేసుకుని శిలువ పైన బలియాగమయ్యారు. మన కోసం ఎలా ప్రాణత్యాగం చేశారో మనం ఆయన వాక్యానుసారం నడుచుకొని అందరికీ ఆయన చెప్పిన బోధనలు మనం పాటించి ఆదర్శవంతంగా నిలవాలి. అప్పుడే మన ఇంట నిజమైన క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకుంటాం. లోకరక్షకుడు మన కొరకు జన్మించిన రోజు యేసు జన్మదినం అందరికీ శుభదినం. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి సువార్తను, ప్రేమను పంచమని చెప్పారు. ఆయన ఎప్పుడు మత మార్పిడులు చేయమని చెప్పలేదు. అన్ని మతాల వారిని ప్రేమించమని చెప్పారు. ఆ విధంగా మనం ప్రేమను అందరికీ పంచాలి. నిజమైన క్రిస్టియన్ మతాన్ని మార్చరు, ప్రేమను పంచుతారు. చివరిగా సర్వమత సారాంశం ఒకటే. మనమందరం భారతీయులం. మన మతం ఒకే మతం, అదే మానవత్వం. మన జాతి భారత జాతి, మన కులం భారత కులం. మతం కంటే మానవత్వం, కులం కంటే గుణం, జాతి కంటే ఖ్యాతి ఇవి చాలా విలువైనవి. We are all Indians. We proud to be an Indian. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాలలో సంతోషాన్ని నింపాలని, మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ ప్రేమతో మీ నాగేశ్వర్. థ్యాంక్ యూ. తమ్ముడు ఎలాగో చెప్పరా.